గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. అయితే గురుగారు మీరిప్పుడు అన్నారు ఆదాయ వ్యయాలనేవి ట్రాష్ అని చెప్పి. మరి గ్రహస్థితులు కరెక్ట్ అంటున్నారు. మరి గ్రహస్థితులను బట్టి ఎలా తెలుసుకోవాలంటారు? ఈ గ్రహస్థితులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయని ముందు మనం తెలుసుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 2026వ సంవత్సరం ప్రారంభం నుంచే ఓకే. ప్రారంభం నుంచి. గ్రహస్థితులు వచ్చాయి. వచ్చేసాయి. గతంలో కోవిడ్ అప్పుడు సంవత్సరం మొత్తం మీద 7 సార్లు కాలసర్ప ప్రయోగాలు వచ్చాయి. ఓహ్! ఇప్పుడు ఒక గ్రహస్థితి వచ్చింది. హ్మ్. అది ఎప్పుడు ఉంటే డిసెంబర్ 25 మొన్న హ్మ్. 2025 డిసెంబర్ 25 నుంచి జనవరి 13వ తేదీ వేకుంజాము దాకా హ్మ్. ధనస్సు రాశిలో రవి, బుధ, కుజ, శుక్రులతో చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. ఇది కొంచెం పెద్ద గ్రహస్థితే. ఓకే. అది అంటే ధనస్సు దీనివల్ల రాశిలో ధనస్సు రాశి అంటే ఆ రాశి వారికి ఉంటుంది అనుకోకూడదమ్మా. హ్మ్. అంటే ఆ రాశిలో ఉన్న కారణంగా దాని ప్రభావం దాదాపు 15 రోజుల పాటు జరిగింది. ఓకే. దాని ప్రభావం తర్వాత ఉంటుంది. మళ్ళా 3 రోజులు గ్యాప్ ఇచ్చి హ్మ్. జనవరి 17 నుంచి మరొక 18 రోజులు ఫిబ్రవరి దాకా కొనసాగింది. హ్మ్. అప్పుడు ధనుసు రాశిలో లేదు, మకర రాశిలోకి పోయి హ్మ్. ఇవే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు శుక్రుడు. అక్కడ 18 రోజులు చాతుర్గ్రహ కూటమి. హ్మ్. నేనేం చెప్తానంటే సంవత్సర ప్రారంభంలోనే ఈ చాతుర్గ్రహ కూటమి వరుసగా రెండు వచ్చాయి. హ్మ్. దీని ప్రభావమే అనేక రకమైనటువంటి వ్యక్తులపైన, హ్మ్. వ్యక్తుల కోసంగా, హ్మ్. వ్యక్తుల ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. ఓహ్! ఇది డిసెంబర్ 29 స్టార్ట్ అయింది. హ్మ్. జనవరి 3వ తేదో 4వ తేదో అమెరికా అధ్యక్షులు గారు అవతల వారి మీద ఉన్నపలంగా హెలికాప్టర్ దించేసి హ్మ్. ఆ దేశాధ్యక్షుడిని, వారి భార్యని పట్టుకుని బందీలుగా తెచ్చారు. హ్మ్. దీనికి కారణం మరొకటి ఉంది. ఈ 2 గ్రహస్థితులు రాజకీయ దుమారం లేపుతాయి. హ్మ్. మన ఏపీ తెలంగాణ కాదమ్మా, కాదు. ఆ! మొత్తం ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా. ప్రపంచంలో అనేక చోట్ల కాలం కాని టైంలో వర్షాలు పడిపోతాయి, హ్మ్. భూకంపాలు రావటం కానీ, హ్మ్. ఉన్న పలంగా ఉప్పెనలు రావటం కానీ, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు. దీనికి కారణంగా హ్మ్. అంటే ఈ 2 పెద్ద గ్రహస్థితులు, వీటి ప్రభావాలు కొంచెం ఉంటాయి కనుక హ్మ్. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏదో దేశాల మీద జరుగుతుంటాయి అవి. అలాగే మరొక గ్రహస్థితి ఉంది. హ్మ్. ఫిబ్రవరి నెల 23వ తేదీ దగ్గర నుంచి కుంభరాశిలో హ్మ్. 157 గంటల పాటు పంచగ్రహ కూటమి జరుగుతుంది. హ్మ్. కుంభరాశిలో జరుగుతుంది కనుక ఆ పంచగ్రహ కూటమి ప్రభావం దాదాపుగా సంవత్సరం అంతా దాని ప్రభావం ఉంటుంది. హ్మ్. అది మార్చికి అయిపోయింది. ఓకే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 దాకా. హ్మ్. ఏప్రిల్ నెలలో 23 నుంచి 25 దాకా గ్రహమాలికా యోగం అని రాహువు నుంచి కేతువు దాకా అన్ని ఒకే మాలికగా ఉంటాయి. అది హ్మ్. కాలసర్పయోగం కొంతమంది అనుకుంటారు. కాలసర్పయోగం కాదు. హ్మ్. అది అపసవ్యంలో తిరిగితే కాలసర్పయోగం, ఇది సవ్యంలో ఉంటుంది. హ్మ్. అలాగే మేలో 20 నుంచి 23 దాకా ఇంకొక గ్రహమాలికా యోగం. అలాగే జూన్లో మరొక గ్రహమాలిక యోగం. హ్మ్. ఆగస్టులో అతిపెద్ద సూర్యగ్రహణం. ఓకే. ఇలాంటివన్నీ కొంచెం వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహస్థితులు. గ్రహస్థితులు. హ్మ్. వీటి వలన ఏం సమస్యలు వస్తాయి? సమస్యలు. హ్మ్. సరే, సమస్యలని ప్రతి వ్యక్తికి వస్తుంటాయి. కానీ ఇవి మన భూప్రపంచమే దీని యొక్క ప్రభావాలు చూపుతుంటాయి. హ్మ్. భూప్రపంచం మొత్తం 360 డిగ్రీస్. ఇందులో బలం ఉన్నవాడు కొంచెం రేగుతుంటాడు. అమెరికా హ్మ్. అగ్రరాజ్యం, హ్మ్. ఆయన రకరకాలుగా అంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది, హ్మ్. ఏమన్నా సార్, హ్మ్. నన్ను సంతోష పెట్టాలని కొంతమంది అనుకుంటున్నారు అన్నాడు. హ్మ్. అందుకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టి అన్నారు, పేరు పెట్టి, హ్మ్. నరేంద్ర మోడీ గారు నన్ను సంతోష పెట్టాలని అనుకుంటున్నారు అని. అని అనవలసిన అవసరం ఏంటి? ఆయనకంత అవసరం కూడా లేదు. లేదు. హ్మ్. ఈయన ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి, హ్మ్. చెక్కు చెదని నాయకుడు. హ్మ్. మరి నరేంద్ర మోడీ గారు నన్ను సంతోష పెట్టాలని కుతూహలపడుతున్నాడు అంటే హ్మ్. నువ్వు కాలు దువ్వుదామనే? కయ్యానికి కాలు దువ్వుదామని. హ్మ్. అంటే ఇప్పుడు ఏదో కయ్యం వస్తుంది అంటలేదమ్మా, హ్మ్. చెబుతున్నా. అంటే ఇలాంటివి ఈ గ్రహస్థితుల వలన హ్మ్.
కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అవును. దానికి వెంటనే నరేంద్ర మోడీ గారు కౌంటర్ ఇచ్చుంటే పోయిండేది. ఇవ్వలేదు. ఇవ్వలే. హ్మ్. సో ఇది ఇలా ఉన్నప్పుడు మరొక రాజకీయ నాయకుడు బీజేపీలో గతంలో ఉన్నటువంటి మంచి దిట్టవంజి యశ్వంత్ సిన్హా గారు, హ్మ్. ఆయన వీర భక్తుడు ఆ! వాజ్పేయి టైంలో. అలాంటి యశ్వంత్ సిన్హా గారు బీజేపీలోనే ఉన్నారు. హ్మ్. వారు ఒక పెద్ద కౌంటర్ ఇచ్చేశారు. భారతదేశం పని అయిపోయింది, హ్మ్. ఆయన ఈ ప్రకారం అంటున్నారు, యుద్ధం రాబోతుంది ఏదో అన్నట్టు. ఆయన పట్టుకొని ఏదో అంటాడు కనుక ఒక విధంగా మన పరువంతా పరువు ప్రతిష్టని మంట కలిసిపోతున్నాయి. హ్మ్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్, అవును. పాకిస్తాన్, శ్రీలంక అన్ని దేశాల వారితో వ్యతిరేకం తెచ్చుకుంటే ఒంటరైపోతున్నాడు, హ్మ్. మన పని గోయిందా అని అలాంటి వ్యక్తే పత్రికల ద్వారా హ్మ్. మీడియాల ద్వారా అన్నప్పుడు హ్మ్. వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది? నిజమే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ గ్రహస్థ ప్రభావమే నేనంట. హ్మ్. గ్రహాల ప్రభావం. సరే ఇప్పుడంటే చాతుగ్రహ కూటమి వచ్చేదని హ్మ్. నేను చెప్పిన ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ దాకా 157 గంటల పాటు పంచగ్రహ కూటమి అన్న హ్మ్. ఉన్నప్పుడు అప్పుడు ఇంకా బాంబు వదులుతాడు. పైగా ఏంటి వీసాల దగ్గరదే హ్మ్. టారిఫ్ రేట్స్ అవును. విపరీతంగా. ఇండియన్స్ అంటే రోజుకు హ్మ్. రేటు. ఈ రోజు ఉన్నటువంటి నిర్ణయం రేపు ఉండదు, రేపు హ్మ్. నిర్ణయం ఎల్లుండదు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో భారతదేశమని కాదమ్మా, ఇతర దేశాలు కూడా హ్మ్. అగ్రరాజ్యంతో ఉండటం కొంచెం ఇబ్బందికర వాతావరణం. మన వాళ్ళంతా కూడా అమెరికాలో ఉన్నారు, అవును. చదువుకుంటున్నారు, హ్మ్. ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నారు. చేసుకుంటున్నారు. పైగా అక్కడ ఉన్నటువంటి ఆ రేట్స్, వీసా రేట్స్ కానీ అవి విపరీతంగా పెంచేశారు. అవును. అంటే ఇవి మన భారతదేశం మీద ఏదైనా కోపమా హ్మ్. అనిపిస్తుంది మనకు. అవును. ఇవన్నీ ఈ రేట్స్ పెంచడం ఇవన్నీ కూడా జనవరికి ముందు జరిగినవి. హ్మ్. డిసెంబర్ 29వ తేదీ నుంచి ఎప్పుడైతే ఈ గ్రహ కూటలు ప్రారంభమైనాయో జనవరి 3వ తేదీ 4వ తేదీ ఆయన అధ్యక్షుని భార్యని హ్మ్. కట్టుగుడ్డలతో తీసుకొచ్చాడు. హ్మ్. ఉం? మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న దేశాల వారి పరిస్థితి ఏమిటి? అవును. ఇవి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకైనా మంచిది మనం కూడా మంచి నాయకుడు అంటూ ఉన్నారు గనక, హ్మ్. నాయకుడు ఉన్నారు, హ్మ్. ఆయన ఊరికి ఏదో సమాధానం చెప్పలేదు, కాముగా ఉన్నాడు, హేళనగా మాట్లాడుతున్నాడు, మన పరువులు పోయినా నన్ను అనుకోకూడదు. హ్మ్. హ్మ్. మోడీ గారు చాలా గొప్పగా అంటారు. పైగా ఈ మధ్య కాలంలోనే అంతకుముందే ట్రంప్ గారు ఏమన్నారు, హ్మ్. ఆ యుద్ధం ఆపింది నేనే, యుద్ధం ఆపింది నేనే. ఇలాంటి మాటల వలన హ్మ్. మన ప్రధానమంత్రి గారికి కొంత పరువు ప్రతిష్టలు భంగకరం ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు. హ్మ్. సరే వాటి గురించి మనం పక్కన పట్టేయాలా. ఏదైనా మనమంతా చక్కగా అనుకూలంగా ఉండే విధంగా గ్రహకూటం ఉన్నా కూడా హ్మ్. ఆ, వీలైనంతవరకు ఈ గ్రహకూటం ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయ రంగం మీద కొంత చూపిస్తుంది. హ్మ్. ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ వరల్డ్ ఎంటైర్ వరల్డ్, మన ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం కాదు. కాకుండా. ఏమిటంటే నువ్వు కూర్చున్న కుర్చీలో మన ఇద్దరం ప్రాణ స్నేహితులమే, హ్మ్. లోపల ఇద్దరు ప్రాణ స్నేహితులే, కానీ అంతర్గతంగా నిన్ను లాగి అక్కడ పడేసి హ్మ్. నేను కూర్చోవాలి నాకు ఉంటుంది. లేదా నాకు ఏదో సెపరేట్ కుర్చీ ఉంటే నన్ను లాగి అక్కడ నువ్వు కూర్చోవాలని నీ హ్మ్. మనసులో ఉంటుంది. హ్మ్. అంటే ఇద్దరు అన్నదమ్ములైనా, ఇద్దరు ప్రాణ స్నేహితులైనా, ఇద్దరు రాజకీయ రంగంలో ఉన్నట్లయితే హ్మ్. ఒకరిని ఒకరు కత్తులు దూసుకోవాలనేటువంటి దుష్ట సంకల్పాలు, ఈవెన్ బ్రదర్స్ అయినా, హ్మ్. తండ్రి కొడుకులైనా, ఎవరైనా ఎవరైనా సరే కుటుంబీకులైనా సరే. హ్మ్. అలాంటివి ఈ గ్రహస్థితుల వలన వస్తుంటాయి. ఓకే. హ్మ్. ఒక్కోసారి ఏంటంటే కొన్ని గ్రహస్థితుల కారణంగా ఒక పేరెన్నికమైన నాయకులు కూడా హ్మ్. వారు ఏదో ఆరోగ్య లోపాల వలన కొంత తప్పుకుందాం, రాజకీయాన్ని తప్పుకుందాం అనుకున్నాను అనుకో, వెంటనే ఫలానా వారు ఏదో కుట్రలు కుతంత్రాలు చేశారు, హ్మ్. అందువల్ల ఆయన తప్పుకున్నానని ఇట్లా విష ప్రచారం చేస్తారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న చెప్తా. బీహార్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నితీష్ కుమార్. నితీష్ కుమార్. హ్మ్. వారు ఈ సంవత్సరం జూన్ తర్వాత 2026 జూన్ నుంచి 2027 ఏప్రిల్ లోపల హ్మ్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఓకే. ఒక అనారోగ్యాలు వచ్చి డాక్టర్ గారు చెప్తారు, రెస్ట్ అవసరం అని. ఏమంటే రెస్ట్ అవుట్స్, హ్మ్. మీరు ఈ సమయంలో ఆమె పదవిని అంటిపెట్టుకోవద్దు, హ్మ్. మీకు ప్రశాంతత కావాలి అని డాక్టర్ల సలహా మీద హెల్త్ ఇష్యూ వచ్చిన కారణంగా ఆయన పదవి నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశాలు
చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, అది ఎక్కువగా ఉన్నంత మాత్రాన వెంటనే పదవి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చారనుకో, నరేంద్ర మోడీ గారు ఏదో దుష్ట పన్నాగం చేశారను, లేకపోతే ఇంకోరెవరో చేశారని ఇట్లా రకరకాల మాట్లాడుతున్నారు. అది కాదు, అది అనారోగ్యం మీద వచ్చాయి. కనుక ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి నేతలు అనారోగ్యాల కారణంగా కొంచెం పదవి నుంచి బయటకు వస్తారు, రాజకీయాలు దూరంగా దూరంగా ఉంటారు. మరికొంతమంది ఏంటంటే కొంత అలిసి, అనారోగ్యం లేకపోయినా అలిసి సొలిసి ప్రశాంతత కోసంగా, కేవలం ప్రశాంతత కోసంగా వచ్చేవారు ఉంటారు. అది సినిమా రంగంలో ఉండొచ్చు, రాజకీయ రంగంలో ఉండొచ్చు, అది ప్రపంచం యావత్తు తల్లి కొంత రెస్ట్ కోసంగా వస్తుంటారు. అంటే సినిమా రంగం వారు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? సినిమా రంగం మన హిందీ సినిమా రంగం కావచ్చు, తెలుగు సినిమా రంగం కావచ్చు, ఏదైనా అనేక భాషల్లో, టాలీవుడ్లో, హాలీవుడ్ అన్ని రంగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కనుక ఏదైనా సినిమా రంగం అనుకున్నంత గొప్పగా ఉండదు. భారీ బడ్జెట్ మూవీస్, భారీ బడ్జెట్ అయినా అవన్నీ ఇబ్బందికర వాతావరణాలే. కనుక ఏదైనా మరి కోట్లు కుమ్మరించి సినిమాలు తీయటం అనేది అనవసరం. కనుక కేవలం వారికి వినోదం కోసం చేస్తాం కనుక ఆ వినోదం చేసేటువంటి ఏదో రకరకాల రెండో రోజు పిక్చర్ రాగా రెండో రోజే మొదలవుతుంటాయి పైరసీలు. కనుక కొంత సినిమా రంగం కొంత నష్టదాయకంగా ఉంటుంది, రాజకీయ రంగం కూడా కొంత వెనుకంజలోనే ఉంటుందని చెప్పచ్చు.